నెక్స్ట్ శంకర్ అన్న నా యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరీమణులకు సోదరులకు నా యొక్క కొలీగ్స్ అట్లనే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అన్న వి జగదీశ్వర్ గౌడ్ గారు వారితో పాటు ముఖ్య నాయకులంతా ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని మనసారా నిండు మనసుతో 100 ఏళ్ళు బతకమని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పిల్లలకు చిన్నలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని వృద్ధులకు పిల్లలకు అందరికీ కూడా నిర్వహించడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే మా సోదరి చెప్పినట్టు బయట షోకులకు పోయి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎవరి కడుపు నిండకుండా సర్వరోగాలు ఎంట తెచ్చుకునే బదులు ఈడ స్వచ్ఛమైన వంట వండి స్వచ్ఛమైన మన పిల్లలు వంట వండి పెట్టిన ఆరోగ్యకరమైన భోజనం బాగుంటుందనే ఆలోచనతో శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు మహిళలే, మేము వెనుక ఉన్నాం. మేము శ్రీదేవి గారు హేమలత రెడ్డి గారు వారు ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఎవరి బర్త్డే అయినా ఎవరి వెడ్డింగ్ యానివర్సరీ అయినా వారు కనుక శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్కు సహకరిస్తే మేము వారి పేరు మీద అన్నదానం కానివ్వండి, బట్టలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, పేదలకు ఏదైతే అవసరం ఉంటుందో అది చలికాలంలో స్వెటర్లు కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి, మనం వేసుకునే దుస్తులు కానివ్వండి, మీ అందరి సహకారం ఉంటే శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ను ఆఫీస్ కానీ మన మొత్తం ఆఫీస్ అంటే మీదైతే మొత్తం శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో నెంబర్ 1 స్థానంలో నిలపడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మరి ఇక్కడ నాకు మొదటి నుంచి కూడా బహుశా నా 3వ తరగతి చదివినప్పటి నుంచి ఉన్న దోస్తులు కూడా ఇప్పటిదాకా ఉన్నారు. నాకు ఒకసారి ఫ్రెండ్షిప్ చేయడమే తెలుసు కానీ విడిపోవడం అనేది నాకు తెలియదు. కాబట్టి అందరము మంచిగా ఉండాలి, మనలో అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగా ఉండాలి, అందరం ఇతరులకు ఒక సపోర్ట్ చేసినట్టు ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ వారికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.